నర్సయ్య తాత అయితే రానే వచ్చిండు. మరి పొద్దుగానే ఇంత శాయసుక్క తాగి నిమ్మలంగా ఉన్నట్టేనా? ఇక మరి ఆలస్యం ఎందుకుర్రా? ముందుగాల మన ANN మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమంలో ఏంది ఎట సంగతి ఏ పేపర్లలో ఏం రాసుకొచ్చిర్రో ముందుగాల మహాపత్రికను తీసుకుందాం. ఇక మరి తెలంగాణ పుత్రిక మహాపత్రిక, తెలంగాణ పుత్రిక మహాపత్రిక, నీ పేరు వింటేనే ప్రాణము లేచినట్టు అనిపిస్తూ ఉంది, నీ పేరు వింటేనే ప్రాణము లేచినట్టు అనిపిస్తూ ఉంది, నిన్ను చూస్తుంటేనే ఆనందము పొంగి పొంగి పొర్లుతుంది, నిన్ను చూస్తుంటేనే ఆనందము పొంగి పొంగి పొర్లుతుంది. మహా 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 మహాపత్రిక, తెలంగాణ పుత్రిక మహాపత్రిక, తెలంగాణ పుత్రిక మహాపత్రిక. ఇక నిన్న అలా ఓ అమ్మ అన్ని జిల్లాలకు వెళ్ళి ఒకటే ఫోన్లు చేస్తా ఊరు మీ నర్సయ్య తాతకు. ఓ తాత మీ పేపర్లలో ఏదో పెట్టిరట, మహాపత్రికలో ఏదో పెట్టిరట, అసలు ఏంది ఏం కథ ఏం నడుస్తుంది? ఇగో మహాపాఠకులకు పట్టాభిషేకం. మీరు చేయాల్సిందల్లా మహాపత్రికలో ఈరోజు మీకు నచ్చిన వార్తను స్క్రీన్ షాట్ తీసి ఇగో ఈ నెంబర్కు 722076243001 ఈ నెంబర్కు మీ పూర్తి వివరాలతో పంపుర్రి. విజేతల వివరాలను పత్రికలో ప్రచురించడంతో పాటు బహుమతి కూడా అందజేస్తాము. ప్రతి శనివారం బంపర్ డ్రా. ఇగో ఇట్లా మహాపత్రికలో మీకు మెచ్చిన వార్తను స్క్రీన్ షాట్ తీయరు. ఇగో గిట్లా ఇగో ఈ తరీకన స్క్రీన్ షాట్ తీసి మీరు ఇగో ఈ నెంబర్కి పెట్టి ఇక మరి మీరు మహాపత్రికలో మీ వార్త ప్రచురిస్తారు. మళ్ళీ పోతే ఇంకోటి ఏంది, మీకు బహుమతి కూడా అందజేస్తారు. ఇగో ప్రతి శనివారం బంపర్ డ్రా. ఇక మరి మీకు ఏ పార్టీ అదృష్టం ఉంది, ఎట్టటి సంగతి ఏంది, మీరు ఎంచుకున్న వార్త ఏంది, అది మీకు నచ్చిన వార్త ఏంది, మీరు మెచ్చిన వార్త ఏంది మహాపత్రికలో. అందుకనే ఇగో మీ అందరి కోసము ఇగో ఈ వాట్సాప్ నెంబర్ ఉన్నది. ఈ నెంబర్కు మీకు నచ్చిన వార్తను స్క్రీన్ షాట్ తీసి బహుమతి గెలుచుకోరి. ఇక అన్నట్టు మర్చిపోతున్నా, మీ చుట్టపక్కలకు మీ దోస్తులకు అందరికి ఎక్కడున్నా ఇగో ఇది మాత్రము ఈ సమాచారం మాత్రం అందిరి. ఇక మరి మీకు కాకపోయినా మీ చుట్టాలకైనా రావచ్చు, మీ చుట్టాలకు కాకపోయినా మీకైనా రావచ్చు. మొత్తానికి అదృష్టం ఎవరిని వరిస్తుందో ఏం కథో కానీ మహాపత్రిక మాత్రము ఇగో గింత రామసక్కని అవకాశం కల్పిస్తుంది. అందరూ దీన్ని సద్వినియోగపరచుకోరని మనస్ఫూర్తిగా కోరుకుంటుండు మీ ANN నర్సయ్య తాత. ఓకేనా? సరే. ఇక శిల్పా శిరోద్కర్కు కోవిడ్ సోషల్ మీడియాలో పోస్ట్. ఇక మరి 2020 దునియాను మొత్తం షేక్ 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 చేసింది. ఏది? కరోనా. ఈ కరోనా కాట్ల కలవా, ఈ కరోనాకు అగ్గి తలవా, ఈ కరోనాను చిన్నగాడ పెట్టి పెద్దగాడకు దేవుడాడ. ఈ కరోనా చల్లకుండా 2020 ఇక ఎక్కడ పుట్టిందో దీని తల్లిగారు ఊరు ఎక్కడ ఏంది ఏం కథ అంటే చైనా ఉంది. దీని అమ్మ దీని అయ్య చైనా. అక్కడనే ఉండి మున్నాష్టం కావే అంటే ఇక హిమాలయ పర్వతాలకు వెళ్ళి చిన్నగా భారత్లో జ్వరపడి ఇక ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది. ఇక బాయికాడ ఇక మరి గుంటుక కొడుతుంటే ఎడ్లకు బుట్లు పెట్టినట్టుగా మొక్కలు మేయకుండా ఇక ఆఖరికి వస్తారకల్లా జనాలు, భారతదేశంలో ఉన్న జనాలు మొత్తం మూతులకు బుట్లు పెట్టుకొని ఇక మరి బతికేయాల వచ్చింది. ఇక కొన్నాళ్ళకు సరే అది అయింది పోయింది, ఏదో దాని తీవ్రత తగ్గిపోయింది. జరంత నిమ్మలపాటవురా దేవుడా అంటే మళ్ళీ ఏదో కోవిడ్ అని మళ్ళీ కరోనా అని మళ్ళీ ఏదో తెర బయటకు వస్తుంది. కానీ మీరంతా భయపడవలసిన అవసరం లేదు. ఇప్పటికీ భారతదేశంలో
257 మందికి కరోనా వచ్చినట్టుగా ఇక మరి జరంత సమాచారం దొరుకుతుంది కాబట్టి 257 మందికి కరోనా సోకినట్టుగా మరి కేంద్ర ఆరోగ్య శాఖ కేంద్ర ప్రభుత్వము మరి ఒక ప్రకటన విడుదల చేసింది. జర్రంతా మీరు ఇక గదే కట్టుబొట్టు మీద జర్ర మునుపు మీరు కరోనా కష్టకాలంలో 2020లో ఏ రకంగా కొద్దిగా మీరు మెలకువలు జాగ్రత్తలు తీసుకుర్రో గదే తరీకన ఉండుర్రి, మీ పానాలు కాపాడుకోరని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నది. భయపడవలసిన అవసరం లేదు. దాని తీవ్రత అప్పుడున్నంత తీవ్రత ఇప్పుడు ఉండదు అనేది మాత్రం ఆరోగ్య నిపుణులు చెప్తున్న ముచ్చట. మీరు ఏం ఫికరు చేయకుర్రి. ఇక పోతే మనం ఎన్ని విమానాలు కోల్పోయాం? పాక్కు ఆపరేషన్ సింధూరు సమాచారం ఎందుకు ఇచ్చాం? ఇది తప్పిదం కాదు, నేరం. దేశానికి నిజం తెలియాలి. ఎక్స్ ఎంపీ రాహుల్ గాంధీ